పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ వరల్డ్. యా, అందరికీ నమస్కారం. దత్తాత్రేయ మీడియాలో సెకండ్ ఫిలిం ఫియర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫిలిం లక్కీ లక్ష్మణ్ సోయల్తో చేశాము. స్టేజ్ దగ్గరకు వచ్చిన గెస్ట్గా వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సినిమాను చాలా కష్టపడి డైరెక్టర్ గారు హరిత గారు సినిమా డైరెక్ట్ చేశారు. లక్కీ లక్ష్మణ్ సినిమా చేస్తున్నప్పుడే మాకు స్టోరీ చెప్పింది మేడం. సో అప్పటి నుంచి మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ స్క్రిప్ట్. సో అభి లక్కీ లక్ష్మణ్ సినిమాలో చేస్తున్నప్పుడు మేడం దాన్ని కంటిన్యూటీగా ఫియర్ చేసింది. ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టరు ఇచ్చింది. సో ఆ క్యారెక్టర్ని మీ థియేటర్లో వచ్చి చూడండి. మంచి క్యారెక్టర్ అన్నప్పుడల్లా ప్రొడ్యూసర్ కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ సినిమా నన్ను హీరో పెట్టాలని మళ్ళీ ప్లాన్ చేస్తుంది. అండ్ ఫస్ట్ సోహెల్ మళ్ళీ ఫస్ట్ సినిమా చేశాడు కాబట్టి బ్లాక్ స్టార్ థర్డ్ సినిమా చేయాలని ప్రపోజల్ ఉన్నాడు. సో మంచి కంటెంట్తో ఈ సినిమా చేశారు. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ December 14th. I wish all the best for my producer, my director and my team. Thank you so much. ఎక్కడ చేయించిన హెయిర్ స్టైల్, అది హెయిర్ స్టైల్ కిర్రాకు ఉన్నది. అది దీని అమ్మ జీవితం అసలు ఏడన్నది. వెస్ట్ ఇండీసా సౌత్ ఆఫ్రికానా? సౌత్ ఆఫ్రికా నుంచి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ చేయించుకొని వచ్చాను. ఓ అది ఎస్తాకియా సౌత్ ఆఫ్రికా వెళ్ళేంత వరకు ఇదే మెయింటైన్ చేస్తారా అండి? అవును, నేను ఒక ఫిలిం కోసానికి లుక్ ఉంది. ఆ సినిమా కంటిన్యూటీ రన్ అవుతుంది ప్రభాస్ గారిది. సో ఆ సినిమా షూట్ నుంచే వస్తున్నాను. సో దానికోసానికి లుక్ ఉంది. సో మాకు అలా ఒకటి విసిరేశారనమాట. నెక్స్ట్ మేము ప్రభాస్ గారి సినిమాలో షానీని చూడబోతున్నాము. షానీని చూస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ గారికి అభి గారికి స్పెషల్ థ్యాంక్స్. బికాజ్ నా కోసానికి కష్టపడి నేను ఈరోజు షూట్లో ఉంటే ఎవ్రీ 1 or 2 hours చేస్తుంటాడు. బయలుదేవా 6 o'clock ప్యాకప్ కంటిన్యూటీ అంటుండు. సో ఈ సినిమాలో నాకు ఒక యాక్టర్తో పాటు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోస్ట్ కూడా ఇచ్చారు. సో దాన్ని కూడా 100% కంప్లీట్ చేశాము. సో ప్లీజ్ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. మళ్ళీ ఒకసారి థియేటర్లో ఫియర్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? బిగ్గెస్ట్ ఫియర్ అంటే నా టెన్షన్ ఎప్పుడు ఏముంటుందంటే ఎవరైనా లైట్లు బంద్ చేస్తుంటే నాకు టెన్షన్ ఉంటుందండి. ఎందుకంటే నేను పోతుంటే ఎవరికి కనిపించను, అదొకటే నా ఫియరు. నైట్ టైం కార్లో పోతుంటే ఎవరైనా బ్లాక్ టీ షర్ట్ వేస్తే ఓన్లీ ఒక వెహికల్ వెళ్తుంది అనుకుంటుంటారంట. ఎందుకంటే లోపల ఎవరు లేరని. సో అదొక్కటే నా ఫియర్, ఇంకేం లేదు. వెరీ వ్యాలిడ్ ఫియర్ షాని గారు, ఎవరు మార్చలేం. యా, అండ్ ఇంకెవరికి థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ యా, అంటే సో సార్ మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ భాయ్ ఫర్ యువర్ ఇన్విటేషన్. అప్పాజీ అన్నను అంకుల్ అన్నావు, నేనే అన్న అని పిలుస్తాగా అన్న. నేను కూడా అన్ననే అని పిలుస్తా, బట్ ఇంట్లో పెద్ద రోల్ చేశాడు కాబట్టి అంకుల్ క్యారెక్టర్ అంకుల్ అన్నాను. ఆయన పోతా నేను ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు అభియాన్ ఆపిండు. పోదు అన్న అని పిలు అన్నా. సో థ్యాంక్ యూ సోహెల్ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్స్ సో మచ్. Thank you so much, Shani garu. All the very best to your film with Prabhas garu as well. And yes,